హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో ఛానల్కి ఇంకొక పార్సల్ అయితే పంపించారు. ఇది కూడా పోకో F1. ఇది మనకి కరీంనగర్ తెలంగాణ నుంచి అయితే పంపించారు. దీన్ని ఇది వచ్చేసి మొబైల్ని బూట్లోడర్ అన్లాక్ చేయాలి. నెక్స్ట్ TWRP కూడా ఇన్స్టాల్ చేసి బెస్ట్ గేమింగ్ రూమ్ అనేది వీళ్ళకి మనం ప్రిపేర్ చేసి పంపించమని చెప్పారు. బాక్స్ అయితే ఓపెన్ చేసి మొబైల్ చూద్దాం. బాక్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి మొబైల్ చూద్దాం. వచ్చేసి మనకి పోకో F1. ఒకసారి దీన్ని కూడా పక్కన పెట్టేసి పవర్ ఆన్ చేసి చూద్దాం. ఒకసారి సెట్టింగ్స్లో చెక్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం బూట్లోడర్ అన్లాక్ చేయాలి. బూట్లోడర్ అన్లాక్ చేసిన తర్వాత TWRP ఇన్స్టాల్ చేసి బెస్ట్ గేమింగ్ రోమ్తో పాటు గేమింగ్ కెర్నల్ కూడా ఇన్స్టాల్ చేయమని చెప్పారు. అరే ఓకే, ఫస్ట్ మనం ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే మనం ఆల్రెడీ బూట్లోడర్ ఎలా అన్లాక్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. అట్లా కాకుండా ఈసారి ఏం చేద్దామంటే, ఎలాగో డివైస్ మనకు ఉంది కదా, దీనిలో ఏం చేద్దామంటే సింపుల్గా చాలా తక్కువ ఫైల్స్తో చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే స్క్రోల్ ఆన్ చేసి మనకి ఇక్కడ ఎంఐ అకౌంట్ ఉంది కదా ఆప్షను, ఎంఐ అకౌంట్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎంఐ అకౌంట్ లేదు అంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎంఐ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకుని ఫస్ట్ లాగిన్ అవ్వాలి. దీనిలో ఎంఐ అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత అబౌట్ డివైస్ ఉంది, అబౌట్ ఫోన్ ఉంది కదా, అబౌట్ ఫోన్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంఐ వర్షన్ ఉంది కదా, దీని మీద ఒక 5 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నేను ఆల్రెడీ ట్యాప్ చేస్తున్నాను, అందుకే ఇక్కడ నో నీడ్ టు అని ఆల్రెడీ యువర్ డెవలపర్ అని చూపిస్తుంది. మీరు 5 టైమ్స్ ట్యాప్ చేస్తే నవ్ యువర్ డెవలపర్ అని చూపిస్తుంది ఇక్కడ ఆప్షన్. ఈ ప్లేస్లో మనకి నవ్ యువర్ డెవలపర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అలా చూపించిన తర్వాత ఓపెన్ చేసి ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి లాస్ట్ స్క్రోల్ ఆన్ చేస్తే డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ OEM అన్లాకింగ్ ఉంది కదా, ఇదైతే ఎనేబుల్లో ఉండాలి. దీన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత స్క్రోల్ ఆన్ చేస్తే USB డబ్బింగ్ అని ఉంది కదా, దీని మీద కూడా ట్యాప్ చేసి దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. పర్మిషన్ అడుగుతుంది, ఓకే యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేశాక ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, MI అన్లాక్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి అగ్రీ. యాడ్ అకౌంట్ అండ్ డివైస్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సక్సెస్ఫుల్గా యాడ్ అయిందని చూపిస్తుంది కదా. ఈ ప్రొసీజర్ మీరు చేసేప్పుడైతే కంపల్సరీ మొబైల్ నెట్వర్క్ అయితే టర్న్ ఆన్లో ఉండాలి. మీరు వైఫై నెట్వర్క్తో ఈ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అవ్వదు. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా మొబైల్ నెట్వర్క్ అయితే ఆన్లో ఉండాలి. ఇది చేసిన తర్వాత మీ మొబైల్లో మీ పర్సనల్ డేటా ఏదైతే ఉందో టోటల్ బ్యాకప్ చేసేసుకోండి. కాంటాక్ట్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ, ఇంకా MP3 ఫైల్స్ కానీ ఏవి ఉన్నా సరే, టోటల్ ఫైల్స్ ఏవైనా కానీ మొత్తం మీరు బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు సెవరల్ టైమ్స్ మనకి మొబైల్ అయితే ఫార్మట్ అవుతుంది. అందుకని చెప్పి ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందే మొత్తం బ్యాకప్ చేసేసుకోండి. ఓకేనా, ఇది అయ్యాక మనకి PCలో ప్రొసీజర్ చూద్దాం. మనం ప్రొసీజర్కి కావాల్సిన ఫైల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, లింక్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టోటల్ మనకి సింపుల్గా 5 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఫస్ట్ వచ్చేసి మనకి అన్లాక్ టూల్ ఉంది కదా, అన్లాక్ టూల్ అయితే కావాలి. వెబ్సైట్ అయితే మనకి ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. స్క్రోల్ ఆన్ చేస్తే ఇక్కడ ఉంది కదా, ఈ ఫైల్ అయితే ఇక్కడ లేటెస్ట్ ఫైల్ని డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టైం ఉంది కదా, ఈ సెకండ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది. డౌన్లోడ్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఒక ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, అయ్యాక డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, ఆ ఫైల్ అయితే ఇంటర్ఫేస్ మనకి ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. స్క్రోల్ ఆన్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు స్టార్ట్ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది కూడా డౌన్లోడ్ స్టార్ట్ అయింది కదా మనకి. దీన్ని కూడా
క్లోజ్ చేసేద్దాం. అయ్యాక TWRP ఇమేజ్ ఫైలు ఇంటర్ఫేస్ మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అది కూడా మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. అయ్యాక మ్యాజిక్ మేనేజర్ ఉంది కదా, మ్యాజిక్ మేనేజర్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేయగానే మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఉందో చూసారా, డౌన్లోడ్ మ్యాజిక్ జిప్ అని, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయ్యాక కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మనకి 9 సెకండ్స్ అంటే మొత్తం 10 సెకండ్స్ తీసుకుంది కదా, 8 సెకండ్స్ కంప్లీట్ అవ్వగానే మనకి ఫైల్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఫాస్ట్ బూట్ టూల్స్ సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఫైల్ డౌన్లోడ్ స్టార్ట్ అయింది కదా మనకి. ఇక్కడ టోటల్ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి మనకి 5 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫైల్స్ వరకు మనకి సరిపోతాయి. ఓకేనా, ప్రొసీజర్ చూద్దాం. మనకి అన్లాక్ టూల్ ఉంది కదా, అన్లాక్ టూల్ అయితే ఎక్స్ట్రాక్ట్ హీరో ఉంది చూసారా, ఈ ఆప్షన్, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఫోల్డర్ ఓపెన్ అయింది కదా, దీన్ని ఓపెన్ చేసుకుని ప్రొసీజర్ చేసేటప్పుడు మీరు విండోస్ 10 యూస్ చేస్తున్నట్టయితే కనుక ఫర్మ్వేర్ కానీ యాంటీవైరస్ కానీ రెండు డిజేబుల్ చేసేసుకోండి. డిజేబుల్ చేసుకుంటే మనకి ఫైల్స్ అయితే ఏవి మిస్ అవ్వకుండా ఉంటాయి. అలాగే మనకి మీరు ఒకవేళ ల్యాప్టాప్ చూస్ చేసే లెక్క అయితే కనుక ల్యాప్టాప్లో ఛార్జింగ్ కూడా సఫిషియెంట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఓకేనా, అయిన తర్వాత మై అన్లాక్ టూల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. అట్లాగే మనకి USB కేబుల్ ఉంది కదా, టైప్ సి కేబుల్ కూడా మనకి సఫిషియెంట్ కేబులే తీసుకోండి. ఎందుకంటే అది లూజ్గా ఉండకూడదు. ఎక్కడ కూడా మనం ఫిట్ చేసినప్పుడు కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి. అట్లాగే మనకి ల్యాప్టాప్లో కనెక్ట్ చేసినప్పుడు కూడా మనకి పిన్ అనేది ఎక్కడ లూజ్ అవ్వకుండా ఉండేట్టు చూసుకోండి. ఓకేనా, అయిన తర్వాత మొబైల్ని ఫాస్ట్ బూట్ మోడ్లో అప్పుడే సెట్ చేయొద్దు. లాగిన్ అయిన తర్వాత అప్పుడు ఫాస్ట్ బూట్ మోడ్లో సెట్ చేద్దాం. ఫస్ట్ మీ ఎంఐ అకౌంట్, మొబైల్లో లాగిన్ అయిన ఎంఐ అకౌంట్ ఏదైతే ఉందో దీనిలో కూడా అదే ఎంఐ అకౌంట్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అన్లాక్ అనేది హైలైట్ అవ్వాలి మనకి, అందుకని మనం మొబైల్ని పవర్ ఆఫ్ చేసేద్దాం. ఫస్ట్ పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ రెండు ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి ఫాస్ట్ బూట్ మోడ్లో అయితే ఓపెన్ అవుతుంది. ఫాస్ట్ బూట్ మోడ్లో మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పీసీకి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేసుకుందాం. పీసీలో మనం USB డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేయలేదు. ఇక్కడ ఆండ్రాయిడ్ ఉంది చూసారా, ఆండ్రాయిడ్ అనేది మనకి ఇక్కడ ఎర్రర్ లాగా చూపిస్తుంది కదా, మనం డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. డ్రైవర్ ఫైల్స్ అయితే ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనం సింపుల్గా ఇప్పుడు దీని పక్క నుంచి చేద్దాం. ఇక్కడ ఎంఐ అన్లాక్ టూల్ ఉంది కదా, అన్లాక్ టూల్లో ఇక్కడ గేర్ సింబల్ ఉంటుంది చూడండి, సెట్టింగ్ సింబల్, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి ఇన్స్టాల్ డ్రైవర్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది సార్, సెకండ్ ఆప్షను చెక్ అని, ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. ఎస్ ఇక్కడ కనెక్ట్ యువర్ డివైస్ అగైన్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మొబైల్ని కనెక్ట్ చేసి ఉంచాం కదా, దీన్ని ఒకసారి జస్ట్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతుంది చూసారా, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినాయి. డ్రైవర్స్ మనం సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినాయి చూసారా. ఇక్కడ అన్లాక్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అన్లాక్ ఎనీవే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సక్సెస్ఫుల్గా మనకి బూట్లోడర్ అయితే అన్లాక్ అయింది. అట్లాగే ఇక్కడ సింబల్ కూడా పడింది చూసారా, మనకి ఇలా సింబల్ వస్తేనే అన్లాక్ అయినట్టు, ఫార్మాట్ అయిపోతుంది కదా మొబైల్.
ఇక్కడ మనకి 100% ఇట్లా సక్సెస్ అని రావాలి. అట్ ద సేమ్ టైం మనకి మొబైల్ ఆటోమేటిక్గా అదే ఎరేజ్ అయిపోతుంది, డేటా రీబూట్ కూడా అదే అయిపోతుంది. మనం ఏమీ కలపాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. జస్ట్ అయిన తర్వాత అన్ప్లగ్ చేసేయండి. దీన్ని కూడా క్లోజ్ చేసేయండి. ఇక్కడ దీన్ని కూడా క్లోజ్ చేసేసి నెక్స్ట్ ప్రొసీజర్ మనం మొబైల్లో చేయాలి. మొత్తం ఫార్మాట్ అయిన తర్వాత మనకి సెటప్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మనం సెటప్ కంప్లీట్ చేసి సెటప్ కంప్లీట్ చేసేద్దాం. సెటప్ కంప్లీట్ అయింది కదా, ఒకసారి సెట్టింగ్స్లో చెక్ చేసి చూద్దాం. మై అన్లాక్ స్టేటస్ అయితే మనకి అన్లాక్ చూపిస్తుంది, చూసారా. బూట్ లోడర్ అయితే అన్లాక్ అయింది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి యూఎస్బీ డబ్బింగ్ ఉంది కదా, యూఎస్బీ డబ్బింగ్ అయితే టర్న్ ఆన్లో ఉండాలి. టర్న్ ఆన్ చేసుకుని ఓఈఎం అన్లాకింగ్ ఉంది కదా, ఇది కూడా టర్న్ ఆన్లో ఉండాలి. ఓకేనా, ఈ రెండు టర్న్ ఆన్ చేసుకుని బ్యాక్ వచ్చేసి పీసీలో ప్రొసీజర్ కంప్లీట్ చేద్దాం. పీసీఆర్ ల్యాప్టాప్కి మొబైల్ అయితే మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుని ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్ ఉంది కదా, ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్లో సెట్ చేసుకుని మొబైల్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయ్యాక మినిమల్ ఏడీబీ ఫాస్ట్ బూట్ టూల్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎస్, నెక్స్ట్ 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 ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా, అయ్యాక ఫినిష్ కనెక్ట్ చేసుకుని ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా, ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన 5 ఫైల్స్ ఉన్నాయి కదా, 5 ఫైల్స్లో మ్యాస్టిక్ మేనేజరు, నెక్స్ట్ డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, ఈ 2 ఫైల్స్ని కాపీ చేసుకొని ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. 2 కాపీ చేసుకున్న తర్వాత పవర్ బటన్ వాల్యూమ్ డౌన్ ఉన్నాయి కదా, ఈ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఫాస్ట్ బూట్ మోడ్లో అయితే ఓపెన్ అవుతుంది మొబైల్. ఫాస్ట్ బూట్ మోడ్లో కనెక్ట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. అయిన తర్వాత ఈ విండో ఇలాగే ఉంచండి. ఇలాగే ఉంచి మై కంప్యూటర్ ఓపెన్ చేసుకోండి. మై కంప్యూటర్ ఓపెన్ చేసుకుని సి పార్టీషన్లో ప్రోగ్రామ్ ఫైల్స్ ఇంటూ 86 ఫోల్డర్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకుని దానిలో ఇక్కడ ఫాస్ట్ బూట్ అని ఉంది, మినిమల్ ఏడీబీ అండ్ ఫాస్ట్ బూట్ ఫోల్డర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకుని దీనిలో మన TWRP ఫైల్ ఉంది కదా, TWRP ఫైల్ని సెలెక్ట్ చేసి ఈ ఫోల్డర్లో అయితే పేస్ట్ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉంది కదా సర్చ్ బారు, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని CMD అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మన కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ కమాండ్ FASTBOOT ఫాస్ట్ బూట్ DEVICES ఫాస్ట్ బూట్ డివైసెస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ సమ్ నెంబర్స్ చూపిస్తుంది కదా, ఈ నెంబర్స్ అనేది చూపించాలి. ఈ నెంబర్స్ చూపించి ఫాస్ట్ బూట్ అని మనకి ఇలా అయితే రావాలి. ఇలా రాలేదు అంటే కనుక మన మొబైల్ కానీ లేకపోతే మనం చేసే ప్రొసీజర్ కానీ ఎక్కడో మనం తప్పు చేసాము అని అర్థం. ఓకేనా, వచ్చిన తర్వాత నెక్స్ట్ కమాండ్ FASTBOOT ఫాస్ట్ బూట్ FLASH ఫ్లాష్ RECOVERY ఫాస్ట్ బూట్ ఫ్లాష్ రికవరీ అని టైప్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మన TWRP ఫైల్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి పట్టుకుని అక్కడ ఇచ్చేసేయండి. వచ్చింది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి ఆ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ FASTBOOT ఫాస్ట్ బూట్ బూట్ ఫాస్ట్ బూట్ అని మళ్ళీ స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి సేమ్ అగైన్ దీన్ని పట్టుకుని డ్రాగ్ చేసి మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. చేశాక మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత మన మొబైల్ అయితే ఆటోమేటిక్గా TWRP ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయ్యాక నెక్స్ట్ ప్రొసీజర్ అంతా మనం మొబైల్లో చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే డిస్కనెక్ట్ చేసేయండి. అలాగే ఇవి కూడా క్లోజ్ చేసేయచ్చు. ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడండి, డోంట్ షో అని చూపిస్తుంది కదా,
స్వైప్ చేసేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందాక 2 ఫైల్స్ మనం కాపీ చేసాం కదా ఇంటర్నల్ స్టోరేజ్లో. స్వైప్ చేస్తే ఇదిగో ఈ 2 ఫైల్స్ మనం కాపీ చేసింది. ఫస్ట్ మ్యాస్టిక్ మేనేజర్ ఉంది కదా, మ్యాస్టిక్ మేనేజర్ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా, బ్యాక్ వచ్చి నెక్స్ట్ డిసేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా ఫైల్లో, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయింది కదా, జస్ట్ రీబూట్ సిస్టమ్. గేమింగ్కి నేనైతే నూసాంత్ర వాయిస్ ఉంది కదా, లేటెస్ట్ నూసాంత్ర వాయిస్ ఇన్స్టాల్ చేశాను. అట్లాగే డిహెచ్జి కెర్నల్ ఉంది కదా, 4.1+ వర్షన్ ఉంది కదా, అదైతే నేను ఇన్స్టాల్ చేశాను. గేమింగ్కి అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. రెడీ చేసి రిటర్న్ కొరియర్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో బూట్ లోడర్ అన్లాక్ చేసుకుని TWRP ఇన్స్టాల్ చేసి మంచి గేమింగ్ రూమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.